ఎక్కువ కాదు అనుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మోషే పిలుపు వినగానే లేవీలు మొత్తం వచ్చి మోషే పక్కన నిలబడ్డారు. ఇంకా మీకు చెప్పాలంటే లేవీలు యాజకత్వం చేసేవాళ్ళు గానీ కత్తి పట్టుకుంటే ఆళ్ళకంటే పనోడు లేడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? యాజకత్వం, పాస్టరత్వం చేస్తున్నాం కదని చెప్పి శాతకనలేదు కదా అర్థం అక్కడ. లేవీలు కత్తి పట్టుకుంటే అర్థమైంది ఏం జరిగింది? లేవీలు కత్తి పట్టుకుంటే ఆ రోజు షెకెము ఊరు లేపేసింది. మీకు యాజకులుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళే కత్తి పట్టు ఊరు మొత్తం లేపేశారు. ఆ రోజు ఇశ్రాయేలు అందరూ కూడా తప్పు చేస్తా ఉంటే ఆ తప్పు చేసే వాళ్ళని ముక్కలుగా నరికి 3000 మందిని చంపింది కూడా లేవీలే. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, ప్రార్థన చేసేవాడికి ఏది శాతవు? అర్థమైంది మీకు? ప్రార్థన చేసేవాడికి, వాక్యం చెప్పేవాళ్ళకి కత్తి పట్ట కూడా చాతవు. కానీ దేవుడు ఆ రోజు ఆ కత్తి పట్టుకున్నాడు. ఈ రోజున వాక్యం అనే కత్తిని చేతికిచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక.